చూస్తే చాలా మంది చేతులేం లేకుంటే చెప్పుతోటే కొట్టి చంపుతారు. బండరా ఎత్తేసి దాని పానం తీస్తారు. తేలు కనబడితే అది ఏడ కుడుతుందో అన్న భయానికి సంపకుండా ఇడిచిపెడతారు చాలా మంది. ఇక ఒడ్లు చెక్కేటప్పుడు, బండలు ఎత్తేటప్పుడు, బస్తాలు తీసినప్పుడు తేలుగిన కుడితే టక్కున దావకాన కురుకుతారు కొంతమంది. ఇక కొందరు తేలు మంత్రాలు వేస్తారని మంత్రగాళ్ళ దగ్గర తీసుకుపోయి మంత్రం కూడా వేయించుకుంటారు. ఇప్పుడు ఈ తేళ్ల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అసోంటి తేళ్లను ఈర్పండ్లు బసవన్నలు పట్టుకున్నట్టు పట్టుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు. అగో చూడుర్రి, పిల్లగా నేనున్నటి గుండు మీద 2 తేళ్లను పెట్టుకున్నాడు కదా. ఓ పిల్లగా, నీకు భయం అయితే లేదా? ఇగో ఈ కాక చూడుర్రి, నాలుక మీద తేనె రాసినట్టు తేలును నాలుక కంటిస్తుండు. వీళ్ళు చూడుర్రి, తూనీగలు పట్టుకొని దారాలు కట్టి చిన్నప్పుడు ఆడుకున్నట్టే తేళ్లకు దారాలు కట్టి ఆడుకుంటున్నారు కదా. మూతి మీద కూడా వారించుకుంటున్నారు కదా. ఏంది ఇల్లు తేళ్లను గట్ల పట్టుకొని ఆడుకుంటుర్రు? అవేమన్నా లబ్బర్ తేళ్ళ అనుకుంటున్నారేమో. కాదు, ఒరిజినల్ తేళ్లే. కుడితే తిమతిమ అని మంటలు వచ్చే తేళ్లే. కాకుంటే శ్రావణ మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు వాటిని ముట్టుకున్నా పట్టుకున్నా ఆడుకున్నా ఎవ్వల్ని ఏమనేయట. గందికే గిట్ల పట్టుకొని ఆడుకుంటున్నారు వీళ్ళు. శ్రావణ మాసంలోన 3వ సోమవారం అంటేనే ఒక ప్రత్యేకత. అది కాకుండా కూడా ఇక్కడ మన చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఒక చిన్న తేలు కానీ అది పెద్ద తేలు కానీ పట్టుకొని మన కొండల రాయుడికి సమర్పించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే ఒక నమ్మకంతో అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. తేళ్లు దొరికిన వాళ్ళు ఇట్లా ఆడుకుంటే తేళ్ల కోసం ఇంకొందరు ఇట్లా రాళ్లు కదిలించి కొండ మీద ఎంకులాడుతూనే ఉన్నారు. కొండరాయ కొండ అని కోడుమూరులో వెలిసిన దేవుడు ప్రతి సంవత్సరము 3వ సోమవారము బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ తేళ్లు పట్టుకొని దేవుని దగ్గర పెట్టి అనుకున్నది కోరిక నెరవేరుతుందని అందరు భక్తుల కోరిక. అసలు ఏంది తేళ్ల ముచ్చట అంటే, కర్నూలు జిల్లా కోడుమూరు కొండ మీద వెలిసిన శ్రీ కొండలరాయుడు స్వామి అనే గుడి ఉన్నది. ఈ గుడి మీద తేళ్లను నైవేద్యంగా మొక్కి కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని వీళ్ళందరికో నమ్మికట. అందుకే వెనకటి సంది తేళ్లను దొరకబట్టి దేవునికి నైవేద్యం లెక్క పెట్టి మొక్కుతుంటారట. అయితే గట్ల పట్టుకుంటే తేళ్లు గర్వయ్య అంటే కొందరిని గరిచినా కూడా గుడి చుట్టూ 3 సుట్లు తిరుగుతా ఏం కాదు అంటుర్రు. ఇన్నేళ్లలో ఎవ్వరికి తేలు కుట్టినా ఏం కాలేదని చెప్తుర్రు. అదంతా దేవుని లీలే అని నమ్మబట్టిండ్రు.